జై శ్రీరామ. శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 33వ సర్గంలోకి ప్రవేశించాం. 32వ సర్గంలో కుశనాభుని కుమార్తెల వృత్తాంతం గురించి తెలుసుకున్నాం. బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతం, కుశనాభుని పుత్రికలతో ఆయన వివాహం గురించి ఈ 33వ సర్గంలో తెలుసుకుందాం. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః శిరోభిచరణౌ స్పృష్ట్వా కన్యాశతమభాషత. సర్వసమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ 100 మంది కన్యలు తండ్రికి పాదాభివందనం చేసి ఇలా చెప్తూ ఉన్నారు. వాయు సర్వాత్మకో రాజన్ ప్రదర్శయితుమిచ్చతి అశుభం మార్గమాస్తాయ న ధర్మం ప్రత్యవేక్షతే పితృమత్యః స్మ భద్రం తే స్వచ్ఛం దేన వయం స్థితాః పితరం నో వృణీష్వ త్వం యది నో దాస్యతే తవ. ఓ మహారాజా, సర్వత్రా సంచరించున్నట్టు వాయుదేవుడు అపమార్గాన్ని అవలంబించి మమ్మల్ని బలాత్కరింపదలిచాడు. అతడు ధర్మాన్ని పూర్తిగా విస్మరించాడు. మేము తండ్రి చాటు బిడ్డలం. పతిని ఎన్నుకున్న విషయంలో మేము స్వతంత్రంగా వ్యవహరించము. మమ్మల్ని నీకిచ్చి వివాహం చేయనేమో, వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని పలికినట్లు ఆ 100 మంది కన్యలు ఆ తండ్రికి వివరించారు. తేన పాపానుబంధేన వచనం న ప్రతీచ్యత ఏవం బ్రువంత్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశం. మేము ఆ విధంగా సమాధానం చెప్పగా మా మాటల్లో పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్మల్ని తీవ్రంగా కొట్టాడు అని చెప్పి ఆ 100 మంది కన్యలు ఆ తండ్రికి చెప్పారు. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః ప్రత్యువాచ మహాతేజః కన్యాశతమనుత్తమం. తేజస్వియు పరమధార్మికుడును అయిన కుశనాభుడు వారి మాటలను విని సౌశీల్యవతులైన ఆ 100 మంది కన్యలతో ఇలా అంటూ ఉన్నాడు. శాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతం ఐకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ అలంకారో హి నారీణాం క్షమాతు పురుషస్య వా దుష్కరం తచ్చ యత్ శాంతం త్రిదశేషు విశేషతః యాదృశీవః క్షమా పుత్ర్యః సర్వాసామ విశేషతః. ఓ పుత్రికలారా, క్షమాశీలురు, చేయదగిన పనిని మీరు చక్కగా చేశారు. ఐకమత్యంతో మెలిగి మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. బిడ్డలారా, స్త్రీలకు కానీ పురుషులకు కానీ అపరాధులను క్షమించే గుణం కలిగి ఉండటం అనేది గొప్ప భూషణం. క్షమాగుణమును కలిగి ఉండటం అరుదైన విషయము. మీరంతా ఐకమత్యంతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము అని చెప్పాడు ఆ తండ్రి. క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశః క్షమా ధర్మ క్షమయా విస్థితం జగత్తు. కుమార్తెలరా, పాత్రులకు దానం చేయటం వలన, సత్య ప్రవర్తన వలన, యజ్ఞములను ఆచరించటం వలన కలిగే మహాఫలాలన్నీ కూడా క్షమాగుణము కలిగి ఉండటం వలన లభిస్తాయి. క్షమ యశస్కరము, పరమధర్మము. ఈ జగత్తంతా క్షమ పైననే నిలిచి ఉన్నది అని చెప్పేసి కుశనాభుడు వివరించాడు. విసృజ్య కన్యా కాకుత్స రాజా త్రిదశ విక్రమః మంత్రజ్ఞో మంత్రయామాస ప్రధానం సహ మంత్రిభిః దేశకాలౌ ప్రధానస్య సదృశే ప్రతిపాదనం. ఓ రామ, దివ్య పరాక్రమశాలియు తగిన విధంగా నిశ్చయ బుద్ధి గలవాడు అయిన కుశనాభ మహారాజు దేశకాలములకు అనుగుణంగా తన వంశానికి తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగా ఆలోచించాడు.
ఏతస్మిన్నేవ కాలే తు చూళీ నామ మహామునిః ఊర్ధ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్తు తప్యంతం తం రుచిం తత్ర గంధర్వీ పర్యుపాసతే సోమదా నామ భద్రం తే ఊర్మిళా తనయా తదా. ఈ కాలమునందే చూళి అని పేరు గల ఒక మహాముని ఉండేవాడు. అతడు ఊర్ధ్వరేతస్కుడు, అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు, సదాచార సంపన్నుడు. ఒకనొకప్పుడు అతడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. తపం నడుస్తున్నటువంటి ఆ ఋషికి ఊర్మిళ తనైనటువంటి సోమద అనే గంధర్వ స్త్రీ సపర్యలు చేస్తూ ఉంది. రామ, ఈ కథను వినటం వల్ల నీకు శుభం జరుగుతుందని చెప్పి విశ్వామిత్ర మహర్షి స్పష్టం చేశారు. సాచతం ప్రణతా భూత్వా శుశ్రూషణ పరాయణ ఉవాసకాలే ధర్మిష్ట తస్యాస్తుష్టో అభవద్గురు. ఆ సోమద నిత్యం ఆ మహర్షికి నమస్కరిస్తూ సేవలు చేస్తూ ఉంది. కొంతకాలం జరిగిన తర్వాత ధర్మదృష్టి గల ఆమె శుశ్రూషలకు ఆ మహాముని చాలా సంతోషించాడు. సచతాం కాలయోగేన ప్రోవాచ రఘునందన పరితుష్టో అస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియం. ఓ రఘునందన, సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున చూళి ముని ఆమెతో ఇలా అన్నాడు. నీ సపర్యలకు సంతోషించాను, నీకు శుభముగాక, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వర ఉవాచ పరమప్రీత వాక్యజ్ఞా వాక్య కోవిదం. లక్ష్మ్యా సముదితో భ్రామ్యా బ్రహ్మభూతో మహాతపా బ్రాహ్మణా తపసాయుక్తం పుత్రమిచ్చామి ధార్మిక. తన శుశ్రూషులకు ముని సంతృప్తి చెందగా ఆ గంధర్వ స్త్రీ ఆనందంతో పొంగిపోయింది. ఆ తర్వాత మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహింపగల మునితో వాక్చాతుర్యం గల ఆమె మృదుమధురంగా ఇలా అంది. ఓ మహాముని, నీవు తీవ్రమైన తపం చేసి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుతూ బ్రహ్మతుల్యుడవైతివి. ఓ ధర్మబుద్ధి, బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదించు అని చెప్పి కోరుకుంది. అపతిచ్చాస్మి భద్రం తే భార్య చాస్మి న కస్యచిత్తు బ్రాహ్మణోపగతాయాచ దాతుమర్హసి మే సుతం. నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్నదానను, పైగా పవిత్రురాలను. నేను ఎవరికినీ భార్యను కాబోను. నిన్ను ఆశ్రయించితని నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావమును నాకు ఒక పుత్రుని అనుగ్రహించేందుకు నీవే సమర్థుడువు, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి ఆ మునిని కోరుకుంది. తస్యాహ ప్రసన్నో బ్రహ్మర్షి దదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మనసం చూడిన సుతం. ఆ బ్రహ్మర్షి ఆమె పట్ల ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించాడు. చూళి మహర్షి యొక్క ఆ మానస పుత్రుడు బ్రహ్మదత్తుడు. అతడు ఖ్యాతి చెందాడు. స రాజా సౌమధేయస్తు పురీ మధ్యావసత్తు తదా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివం. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయాన్ని గూర్చి మంత్రులతో సమాలోచన చేస్తున్న సమయంలో సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడి వలె సిరి సంపదలతో తొలతూగుతూ ఉన్న కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. స బుద్ధిం కృతవాన్ రాజా కుశనాభస్సు ధార్మిక బ్రహ్మదత్తాయ కాకుత్సదాతుం కన్యాశతం తదా. ఓ రామ, గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన 100 మంది కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు. త మాహూయ మహాతేజ బ్రహ్మదత్తం మహీపతి దదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాంతరాత్మనా.
మహాతేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్టాంతరంగుడై తన 100 మంది కన్యలను అంటే తన కుమార్తెలను ఆయనకిచ్చి వివాహం చేశాడు. యథాక్రమం తతః పాణిన్ జగ్రాహ రఘునందన బ్రహ్మదత్తో మహీపాలః తాసాం దేవపతిర్యథా. ఓ రఘునందన, అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవైభవంతో విలసిల్లుతూ విద్యుక్తంగా వరుసగా వధువుల హస్తములను గ్రహించాడు అని వివాహం చేసుకున్నాడు. స్పృష్టమాత్రే తతః పాణౌ వికోబ్జ్యా విగతజ్వరాః యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. బ్రహ్మదత్తుని కర స్పర్శ కలిగినంతనే ఆ 100 మంది వధువుల గూని స్థితి మాయమైంది. వారి మనోవ్యతలు తొలగిపోయాయి. అంతటా వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లారు. సదృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః బభూవ పరమ ప్రీతో హర్షం లేవే పునః పునః. తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి అంటే గూని స్థితి నుండి విముక్తి పొందటాన్ని చూసి ఆ కుశనాభ మహారాజు ఎంతగానో సంతోషించాడు. హర్షాతిరేకంతో పదే పదే పులకిత గాత్రుడయ్యాడు. కృతో ద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః సదారం ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా. సోమదాపి సుసంహృష్ట పుత్రస్య సదృశీం క్రియాం యథా న్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత. స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ. బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవాన్ని జరిపించిన తర్వాత కుశనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్య నగరానికి పంపించాడు. బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపించాడు. బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను వివాహం చేసుకున్నందుకు వారి వైరూప్యములను తొలగించినందుకు చాలా సంతోషించింది. వరుసగా తన కోడళ్లను సుకుమారంగా నిమురుతూ వారిని అభినందించింది. వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించింది. తదుపరి సర్గంలో విశ్వామిత్రుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 33వ సర్గము సమాప్తం. జై శ్రీరామ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి.